Hello everybody, welcome back to the Competitive Minds Learn to Conquer. ఈ రోజు మన నెక్స్ట్ క్లాస్ ఆఫ్ జీరో టు హీరో ప్రాక్టీస్ యువర్ క్వశ్చన్లో రీజనింగ్ క్లాస్ని స్టార్ట్ చేయబోతున్నాము. సో ఈ క్లాస్ స్టార్ట్ చేసే ముందు మనం ఈ ఛానల్ గురించి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్, ఎవరైతే ఫస్ట్ టైం క్లాస్ని చూస్తున్నారో వాళ్ళందరికీ. మనం ఈ ఛానల్లో రీజనింగ్, క్వాంట్ అండ్ ఇంగ్లీష్ క్లాసెస్ ఫర్ బ్యాంకింగ్ అండ్ అదర్ రెగ్యులేటరీ బాడీస్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఒక రీజనింగ్, క్వాంట్ అండ్ ఇంగ్లీష్ ప్రీ అండ్ మెయిన్స్ లెవెల్ క్లాసెస్ని ఈ ఛానల్లో మనం స్టార్ట్ చేసాము. ఆల్రెడీ మనం ఈ ఛానల్లో అరౌండ్ 30 to 31 క్లాసెస్ ఆల్రెడీ అప్డేట్ చేసి ఉన్నాయి. సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఈ క్లాస్ అయిన తర్వాత ఆ మిగతా క్లాసెస్ని కూడా చూడండి అండ్ మీ నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ మనం ఈ ఛానల్లో కంప్లీట్గా ఎగ్జామ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తాము ఫ్రమ్ బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు. ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడే బేసిక్ నుంచి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఛానల్లో క్లాసెస్ చాలా యూస్ఫుల్ అవుతాయి. అండ్ దీంట్లో మనం క్వశ్చన్ అనాలిసిస్తో పాటు టైం మేనేజ్మెంట్ అనాలిసిస్ కూడా డిస్కస్ చేస్తాము. అరౌండ్ ప్రీ లెవెల్ క్వశ్చన్స్కి ఎంత టైం ఇవ్వాలి, మెయిన్స్ లెవెల్ క్వశ్చన్కి ఎంత టైం ఇవ్వాలి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాము. అండ్ దీంట్లో మనం ప్రీ క్వశ్చన్స్తో పాటు మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తాము. అండ్ ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎగ్జామ్ ప్యాటర్న్కి దగ్గరలో ఉంటాయి. సో దట్ మీ అందరికీ లేటెస్ట్ అప్డేటెడ్ సిలబస్ ఎగ్జామ్లో ఏ విధంగా వస్తుందో దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేసి క్వశ్చన్స్ని డిజైన్ చేసాము. అండ్ ఇది మనకు తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూ కెన్ యూస్ ద సబ్ టైటిల్స్ అండ్ తెలుగు ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండడం వల్ల మీ అందరికీ ఈజీగా క్వశ్చన్ అర్థమవుతుంది మీ రీజనల్ లాంగ్వేజ్లో. సో దిస్ విల్ బీ అ గ్రేట్ ఫెచింగ్ అనమాట. అండ్ ఇది ఒక కంప్లీట్ ఫౌండేషన్ బ్యాచ్. ఎవరైనా ఫస్ట్ టైం జీరో నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా ఈజీ ఎక్స్ప్లెనేషన్ చేయడం వల్ల మీకు క్వశ్చన్స్ అర్థమవుతుంది. సో క్వశ్చన్స్ కష్టంగా ఉన్నాయి అని చెప్పేసి ప్లీజ్ డోంట్ స్టెప్ బ్యాక్, ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మీ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుద్ది అండ్ దీనివల్ల మీకు ఎగ్జామ్లో మంచిగా కొత్త కొత్త థాట్స్ అనేవి వస్తాయి. కాన్సెప్ట్స్ మీకు ఈజీగా అర్థమవుతాయి. అండ్ ఆల్రెడీ మనం ఈ క్వశ్చన్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో మీకు ఆల్రెడీ ఇది ఒక ప్రాక్టీస్ యువర్ క్వశ్చన్స్ బ్యాచ్ ఏదైతే ఉందో అది అవైలబుల్గా ఉంది ఫ్రీగా. సో మీరు దాని నుంచి క్వశ్చన్స్ డౌన్లోడ్ చేసుకొని సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఒక బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ అని మనం దీంట్లో సాల్వ్ చేస్తాము. సో దట్ ఈస్ ద బేసిక్ ఇంట్రడక్షన్ అబౌట్ అవర్ ఛానల్. సో మనకి పీడిఎఫ్ లింక్ ఏదైతే మనం ఈ క్లాసెస్ ఉన్నాయో, ప్రాక్టీస్ యువర్ క్వశ్చన్స్ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో దాని యొక్క పీడిఎఫ్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ ఉంటుంది. సో క్లాస్ అయిన తర్వాత ఫస్ట్ ఆ ఛానల్ని యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. సో దాని నుంచి జాయిన్ అయితే మీకు ఈ పీడిఎఫ్ ఆఫ్ ది క్లాసెస్ అండ్ ఛానల్ యొక్క టైమ్లీ అప్డేట్స్ ఆఫ్ ది క్లాసెస్ మీకు దాంట్లో దొరుకుతాయి. సో దానివల్ల మీకు ఈజీగా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి మెటీరియల్ అనేది దొరుకుతుంది. అండ్ ఈరోజు మనం రీజనింగ్ క్లాస్ని చేస్తున్నాము. ఒకవేళ మీ అందరికీ ఈ క్లాసెస్ అర్థమవుతున్నాయి అండ్ నచ్చుతున్నాయి అని అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ యువర్ వ్యూస్ ఇన్ ద కమెంట్ సెషన్. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ ఇప్పుడు మనం క్వశ్చన్ని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మీరు క్వశ్చన్ వచ్చిన తర్వాత క్వశ్చన్ని పాజ్ చేసుకొని ఒక 10 minutes ఇచ్చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. బికాస్ క్వశ్చన్స్ ఆర్ సో ప్రాక్టీసింగ్ యువర్ ఓన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అలాగే క్వశ్చన్స్ మీకు వచ్చినా రాకపోయినా ఎక్స్ప్లెనేషన్ వినండి. బికాస్ నేను ఎలా సాల్వ్ చేస్తున్నాను అండ్ విత్ ఇన్ టైం మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఎగ్జామ్లో. సో దాని గురించి మీరు క్వశ్చన్స్ని ఎక్స్ప్లెనేషన్తో సహా వినండి, బట్ ఓన్గా మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి క్వశ్చన్ని. సో క్వశ్చన్ రాగానే పాజ్ చేసుకొని క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ మొత్తం ఫస్ట్ మీరు ఇది ఒక రీజనింగ్ క్వశ్చన్ అండ్ ఇది ఒక మెయిన్స్ లెవెల్ ఆఫ్ రీజనింగ్ క్వశ్చన్. సో అరౌండ్ 5 to 10 minutes ఆఫ్ టైం ఇచ్చేసి క్వశ్చన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ని పాజ్ చేసి క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ రీడ్ ద ఎంటైర్ క్వశ్చన్ అండ్ గెట్ యువర్ సెల్ఫ్ అండర్స్టాండ్ వాట్ ద క్వశ్చన్ ఈస్ అబౌట్ అండ్ దెన్ ట్రై సాల్వింగ్ ద క్వశ్చన్. అండ్ ప్లీజ్ డూ ఆల్సో అండర్స్టాండ్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది క్వశ్చన్. సో ఐ హోప్ మీరు అందరూ క్వశ్చన్ని పాజ్ చేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేశారని అనుకుంటున్నాను. సో నౌ విల్ స్టార్ట్ రీడింగ్ ద క్వశ్చన్. క్వశ్చన్లో ఏం చెప్తున్నాడో ఫస్ట్ మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఏమంటున్నాడు,
There are two traders, Rashmika and Vijay, who created a recent Demat account to start trading. సో ఇద్దరు ట్రేడర్స్ అని అనుకుంటున్న వాళ్ళు రష్మిక అండ్ విజయ్. వాళ్ళు ఏం చేశారు, రీసెంట్ డీమాట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు, ట్రేడింగ్ని స్టార్ట్ చేద్దామని చెప్పేసి. So they started trading of a particular share, that is SGFC, in the consecutive week, and they had the same amount of cash, same number of shares before starting the SGFC share trade. సో ఏం చెప్తున్నాడు, వాళ్ళు డీమాట్ అకౌంట్ స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఒకవేళ ఈ వీక్ వాళ్ళు డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే నెక్స్ట్ వీక్ వాళ్ళు ఆ, ఒక ఎస్డిఎఫ్సి షేర్ని పర్టికులర్గా ఆ ఎస్డిఎఫ్సి షేర్ మీద ట్రేడింగ్ చేద్దామని అనుకున్నారు. అండ్ ట్రేడింగ్ స్టార్ట్ చేసే ముందు వాళ్ళిద్దరి దగ్గర సేమ్ అమౌంట్ ఆఫ్ క్యాష్ ఉంది. లైక్ ఇదొక ఐడియల్ కేస్ అనమాట. సో దీంట్లో వాళ్ళిద్దరికి సేమ్ అమౌంట్ ఆఫ్ క్యాష్ ఉంది అండ్ సేమ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి. సేమ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి అంటే ఇక్కడ మీరు ఒకటి చాలా కొంచెం మీకు కన్ఫ్యూజ్ చేయడానికి ఈ లైన్ ఇచ్చాడు. బికాస్ వాళ్ళిద్దరూ రీసెంట్గా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేశారు అండ్ వాళ్ళిద్దరికి ట్రేడింగ్ గురించి నీళ్ళ ఐడియా ఉంది. వాళ్ళు నెక్స్ట్ కన్సెక్యూటివ్ వీక్లో ఎస్డిఎఫ్సి షేర్ ఎస్డిఎఫ్సి షేర్ చేద్దాము, ఎస్డిఎఫ్సి షేర్ మీద ఇన్వెస్ట్ చేద్దాము అని అనుకున్నారు. సో దాని నుంచి మనకు తెలిసింది ఏంటంటే వాళ్ళిద్దరికి షేర్స్ మీద లైక్ దే హ్యావ్ నాట్ యెట్ స్టార్టెడ్ ట్రేడింగ్, బట్ వాళ్ళు ట్రేడ్ స్టార్ట్ చేసే ముందు వాళ్ళ దగ్గర సేమ్ అమౌంట్ ఆఫ్ క్యాష్ ఉంది, సేమ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి అని చెప్తున్నారంటే ఎస్డిఎఫ్సి షేర్ ఇక్కడ వాళ్ళు ట్రేడింగ్ చేద్దాము అనుకుంది పర్టికులర్ షేర్. సో వాళ్ళకి నంబర్ ఆఫ్ షేర్స్ ఏవైతే ఉన్నాయో అవి నిల్ ఉన్నాయి అని కూడా మనం ఓకే. సో బిఫోర్ స్టార్టింగ్ ద ఎస్డిఎఫ్సి షేర్ ట్రేడ్, సో ఎస్డిఎఫ్సి షేర్ ట్రేడ్ స్టార్ట్ చేసే ఇద్దరి దగ్గర సేమ్ అమౌంట్ ఆఫ్ క్యాష్ ఉంది అండ్ సేమ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి రష్మిక అండ్ విజయ్ దగ్గర. ఐ హోప్ ఇక్కడ దాకా మీకు ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్, they traded the SDFC share from Monday to Friday, and each day the price of share either went up or down by rupees 10 only by the end of the day. సో వాళ్ళు ఏంటి నెక్స్ట్ కన్సెక్యూటివ్ వీక్లో స్టార్ట్ చేద్దాము అనుకున్నారు. సో మనకి ఎవరైతే ట్రేడింగ్ గురించి తెలియని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ మనకి ఒక చిన్న బేసిక్ థింగ్ ఏంటంటే ట్రేడింగ్ మీకు మండే టు ఫ్రైడే మాత్రమే జరుగుద్ది. అండ్ ఈ మండే టు ఫ్రైడే కూడా మీకు ట్రేడింగ్ స్టార్ట్ అయ్యేది 9:15కి 9:15 AM ఎగ్జాక్ట్ ట్రేడింగ్ అనేది స్టార్ట్ అవుద్ది. లైక్ మీరు షేర్స్లో ఇన్వెస్ట్ చేయడానికి 9:15 నుంచి స్టార్ట్ అవుద్ది. అండ్ ఎండ్ టైం ఏంటంటే 3:30 PM ఇస్ ద ఎండ్ ఫర్ ద పర్టిక్యులర్ డే. ఒక డేలో ట్రేడింగ్ చేయాలి అనుకుంటే వాళ్ళు 9:15 AM నుంచి 3:30 PM వరకు ఎప్పుడైనా ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. సో దీన్ని ఏమంటారంటే ఓపెనింగ్ టైం అంటారు, దీన్ని క్లోజింగ్ టైం అంటారు. బికాస్ ఈ టైంలో క్లోజింగ్ టైంలో షేర్స్ అనేవి ఆ డేకి క్లోజ్ అయిపోతాయి. అండ్ ఓపెనింగ్ టైం అంటే ఓపెనింగ్ అనేది షేర్ యొక్క ఓపెనింగ్ 9:15 స్టార్ట్ అవుద్ది. సో దిస్ ఈస్ ద బేసిక్ థింగ్ ఆఫ్ ద ట్రేడింగ్ గురించి. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎస్డిఎఫ్సి షేర్ని వాళ్ళు ట్రేడ్ చేస్తున్న డే నుంచి ఫ్రైడే వరకు. అండ్ ప్రతిరోజు ఇదొక ఐడియల్ కేస్, ఎందుకంటే ఈ విధంగానే ట్రేడ్ వెళ్తుంది. 10 రూపీసే ఇంక్రీజ్ అవుద్ది ఆర్ 10 రూపీసే డిక్రీజ్ అవుద్ది అని మనకి ఎక్కడ ఉండదు. బట్ సిన్స్ ఇట్ ఈస్ ఎ క్వశ్చన్, ఇది ఒక ఐడియల్ కేస్ అనమాట. ఈచ్ డే ఏం చెప్తున్నాడు, ద ప్రైస్ ఆఫ్ ద షేర్, ద ప్రైస్ ఆఫ్ దిస్ ఎస్డిఎఫ్సి షేర్ ఎయిదర్ ఒకవేళ క్లోజింగ్ ఓపెనింగ్ టైం నుంచి క్లోజింగ్ టైం వరకు ఎండ్ బై ద డే ఎండ్ ఏంటంటే డే ఎండ్ అంటే క్లోజింగ్ టైం అని చెప్పి. సో క్లోజింగ్ టైంకి ఏమవుద్ది, ఒకవేళ ఎస్డిఎఫ్సి షేర్ 10 రూపీస్ స్టార్ట్ అయితే 20 రూపీస్కి వెళ్ళొద్ది. లైక్ ఎయిదర్ ఇట్ వెంట్ అప్ ఆర్ డౌన్ బై 10 రూపీస్. 10 రూపీస్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది ఓపెనింగ్ టైంకి క్లోజింగ్ టైంకి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ షేర్కి, దట్ ఈస్ 10. ఆ 10 ఎయిదర్ ఇంక్రీజ్ అయినా అవ్వచ్చు ఆర్ ఆ 10 ఎయిదర్ డిక్రీజ్ అయినా అవ్వచ్చు. దిస్ ఈస్ యువర్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ షేర్. The price of share started with 100 rupees and by Friday evening it was 110 rupees. The conditions of carrying out their trade as follows. సో మండే టు ఫ్రైడే మనకి ఎస్డిఎఫ్సి షేర్ అనేది నడుస్తుంది. సో ఫస్ట్ మనం ఏం చేద్దాము, ఇలా మండే, వెన్స్డే, ఫ్రైడే ఇలా మీకు ఉందా. సో ఇక్కడ మనకి ఇంకా మనకి ఓపెనింగ్ క్లోజింగ్ ఓపెనింగ్ క్లోజింగ్ అండ్ క్లోజింగ్ ప్రతిరోజు ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. సో
ఇంకా the price of share on Monday started with 100 స్టార్ట్ అయింది 100 స్టార్ట్ అయింది ఓపెనింగ్ ప్రైస్ మండేకి షేర్ అండ్ బై ఫ్రైడే ఈవినింగ్ ఇట్ వాజ్ 110 రూపీస్. సో ఫ్రైడే ఈవినింగ్ కల్లా, సో ఫ్రైడే ఈవినింగ్ అంటే ఏంటి, ఈవినింగ్కి క్లోజ్ అవుతుంది కాబట్టి ఫ్రైడే ఈవినింగ్ ఇట్ విల్ బి అరౌండ్ 110 రూపీస్. సో ఈ మధ్యలో చేంజెస్ అనేవి వచ్చాయి ఆఫ్ ద ఎస్డిఎఫ్సి, పర్టికులర్లీ ఎస్డిఎఫ్సి షేర్ మీద చాలా చేంజెస్ వచ్చాయి. 100 నుంచి స్టార్ట్ అయింది అండ్ 110కి ఎండ్ అయిపోయింది ఆ మధ్యలో, ఆ వీక్లో. సో ఈ మధ్యలో వీళ్ళిద్దరూ ఉన్నారు కదా, లైక్ రష్మిక అండ్ విజయ్ ఉన్నారు. సో ఈ ఇద్దరు ఏ విధంగా ట్రేడింగ్ అనేది చేశారో దాని మీద మనకి ఇంకా క్లారిటీ లేదు. ఆ కండిషన్స్ ఏమున్నాయంటే కింద ఈజ్ యాజ్ ఫాలోస్ అని చెప్పాడు. సో మనం ఫస్ట్ ఈ కండిషన్ చూద్దాము. ఇది విజయ్ది అనుకుంటా. సో ఈచ్ డే ఇఫ్ ద ప్రైస్ వెంట్ అప్, విజయ్ సోల్డ్ 10 షేర్స్ ఆఫ్ ఎస్డిఎఫ్సి అండ్ ఇన్ కేస్ ద ప్రైస్ వెంట్ డౌన్ హీ వుడ్ బై 10 షేర్స్. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, విజయ్ కండిషన్ చెప్పాడు. సో విజయ్ ఏం చేస్తాడు, ఒకవేళ ప్రైస్ ఇంక్రీజ్ అయితే తను ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది కదా, ప్రైస్ ఇఫ్ ద ప్రైస్ వెంట్ అప్ విజయ్ సోల్డ్ 10 షేర్స్, తను షేర్స్ని సేల్ చేసేస్తాడు. ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి షేర్స్ని అమ్మేస్తాడు. సో తనకేమొస్తుంది, ప్రాఫిట్, దీనివల్ల ప్రాఫిట్ వస్తుంది తనకి, బికాస్ షేర్స్ని అమ్మేయడం వల్ల తనకి ప్రాఫిట్ వస్తుంది అని చెప్తున్నాడు. అండ్ ఇన్ కేస్ ఒకవేళ విజయ్కి ప్రైస్ డిక్రీజ్ అయితే విజయ్ షేర్స్ని అంటే కొంటాడు. ప్రైస్ డిక్రీజ్ అయితే షేర్స్ కొంటాడు, ప్రైస్ ఇంక్రీజ్ అయితే షేర్స్ అమ్మేస్తాడు. సో ప్రతి డే ఎన్కి. ఓకే, సో దట్ ఈస్ విజయ్స్ కండిషన్. అండ్ రష్మిక ఏం చేస్తుంది, అంటే on the other hand, in case of Rashmika, if on any day the price of SDFC share was less than 90 rupees, she would buy 10 shares. And if the price of share is more than 110 rupees, she would sell 10 shares. So Rashmika conditions ఏంటి అంటే, ఏదైనా on any particular day, రష్మిక ఏం చేస్తుంది, any particular day if షేర్ ప్రైస్ ఎస్డిఎఫ్సి ప్రైస్ 90 రూపీస్ కన్నా తక్కువ ఉంటే, 90 రూపీస్ కన్నా తక్కువ ఉంటే తను షేర్స్ షీ విల్ బై, ఎందుకంటే తక్కువకి వస్తున్నాయి కాబట్టి షేర్స్ షీ విల్ బై. ఓకే, అండ్ ఇఫ్ ద షేర్ ప్రైస్ ఇస్ మోర్ దెన్ 110 రూపీస్ కన్నా ఎక్కువ అయితే తను షేర్స్ని సెల్ చేస్తుంది. సో దట్ ఈస్ ద బేసిక్ థింగ్. ఎస్డిఎఫ్సి షేర్స్ 90 కన్నా తక్కువ ఉంటే రష్మిక షేర్స్ని కొనుక్కుంటుంది, ఒకవేళ 110 కన్నా ఎక్కువ ఉంటే షేర్స్ని అమ్మేస్తుంది. అదేవిధంగా ఒకవేళ విజయ్ ప్రతి డేలో ప్రైస్ ఇంక్రీజ్ అయితే షేర్స్ని అమ్మేస్తాడు, బికాస్ ప్రాఫిట్ వస్తుంది కాబట్టి. ఒకవేళ ప్రైస్ తగ్గితే షేర్స్ని కొంటాడు. ఇద్దరు సేమ్ చేస్తున్నారు, ప్రైస్ తగ్గుతుంటే ఇద్దరు కొంటున్నారు, ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంటే షేర్స్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంటే షేర్స్ని అమ్మేస్తున్నారు. దట్ ఈస్ ద బేసిక్ థింగ్. సో మండే మార్నింగ్కి మనకు 100 రూపీస్తో స్టార్ట్ అయింది అండ్ ఫ్రైడే క్లోజింగ్ ఎండ్కి షేర్ ప్రైస్ 110 రూపీస్ ఉంది. అండ్ ఈచ్ డేలో షేర్ ప్రైస్ ఎయిదర్ +10 ఆర్ -10 అయితే ఉంటుంది, కాన్స్టెంట్గా మాత్రం లేదు ఈచ్ డేకి. సో మనకి దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే విజయ్ ప్రతిరోజు ట్రేడింగ్ అనేది చేస్తాడు, బికాస్ షేర్ ప్రైస్ ఎయిదర్ ఇంక్రీజ్ అవుతుంది ఆర్ డిక్రీజ్ అవుతుంది. సో విజయ్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతిరోజు ఎయిదర్ తను షేర్స్ని అమ్ముతాడు ఆర్ షేర్స్ని కొంటాడు. సో ఇప్పుడు మనం దీన్ని బట్టి క్వశ్చన్ని అనలైజ్ చేసుకోవాలి అండ్ ఈ షేర్ ప్రైసెస్ బట్టి మనం క్వశ్చన్స్ని రాసుకోవాలి. సో ఫస్ట్ మనకి 100తో ఓపెన్ అయింది అనుకుంటే వన్ డే 100తో ఇలా మనకి చాలా కేసెస్ వస్తాయి, ఆ కేసెస్ని మనం రాసుకుందాం. 100తో ఓపెన్ అయింది అనుకుంటే క్లోజింగ్కి 110 అవుద్ది, 110 అయింది అనుకుంటే నెక్స్ట్ డే ఇంకా నోట్ ఒకటి ఉంది. సో ద ట్రేడింగ్ ఫర్ విజయ్ అండ్ రష్మిక
the trading for Vijay and Rashmika of selling and buying of shares would take place at the closing price. సో ఈ ట్రేడింగ్ ఏదైతే ఉందో వాళ్ళు క్లోజింగ్ ప్రైస్ ఆ డే ఎండ్కి ఏం ప్రైస్ ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ అవుతారు ఎయిదర్ వాళ్ళు బై చేయాలా సెల్ చేయాలన్నది. సో ఈ క్లోజింగ్ ప్రైస్ మీదే మొత్తం గేమ్ అంతా ఉందన్నమాట. ఈ క్వశ్చన్ మొత్తం డిపెండ్ అయింది క్లోజింగ్ ప్రైస్ మీద. సో 100 నుంచి 10 ఎయిదర్ 10 ఇంక్రీజ్ అవ్వాలి ఆర్ 10 డిక్రీజ్ అవ్వాలి. సో 100 నుంచి 10. సో ఇంకొకటి ఏంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకి క్వశ్చన్లో ఇవ్వలేదు. ఒకవేళ మీకు క్లోజింగ్ ప్రైస్తో మండే ఎండ్ అయితే ఓపెనింగ్ ప్రైస్ ఆఫ్ ట్యూస్డే కూడా ఈ మండే క్లోజింగ్ ప్రైస్ ఎంత ఉందో ఓపెనింగ్ ప్రైస్ ఆఫ్ ట్యూస్డే అంతే ఉంటుంది. ఎందుకంటే మధ్యలో ట్రేడ్ జరగట్లేదు కాబట్టి. సో మండే ఎంత క్లోజ్ అయింది 110కి క్లోజ్ అయింది ఫస్ట్ కేసులో. సో నెక్స్ట్ డే ట్యూస్డేకి 110తోనే స్టార్ట్ అవ్వాలి. సో ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ మళ్ళీ either 100 ఇంక్రీజ్ అవ్వాలి ఆర్ లైక్ 10 ఇంక్రీజ్ అవ్వాలి ఆర్ 10 డిక్రీజ్ అవ్వాలి. సో మనం ముందు కేసెస్ రాద్దాము. సో దాన్ని బట్టి మనకు అర్థమవుద్ది. సో అవుద్దనమాట. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఎయిదర్ 10 ఇంక్రీజ్ అవ్వాలి ఆర్ డిక్రీజ్ అవ్వాలి. సో మనం ఇంక్రీజింగ్ ది కండిషన్ చూసుకుంటే సో 120. సో 10 ఇంక్రీజ్ చేసాము 120. ఇది 120 మళ్ళీ నెక్స్ట్ డే వెన్స్డేకి మార్నింగ్ ఓపెనింగ్ ప్రైస్ కూడా 120 అవుతుంది. సో ఇక్కడ కూడా 120. సో మనం లాస్ట్లో ఫ్రైడే 110 క్లోజింగ్తో మ్యాచ్ చేయాలి. సో ఫ్రైడే 110 క్లోజింగ్తో మ్యాచ్ చేయాలి అంటే ఎయిదర్ మీకు ఫ్రైడే ఓపెనింగ్ ఎయిదర్ 100 అవ్వాలి సో దట్ 10 ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ అవుతుంది ఆర్ 120 అవ్వాలి. సో ఆ కేసెస్ బట్టి మనం కేసెస్ని రాసుకోవాలన్నమాట. సో ఎయిదర్ ఈ 10 డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ అయ్యేలాగా 100 మండేకి మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఫ్రైడే క్లోజింగ్ కల్లా 110 ఉండే విధంగా మనం 10 ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేస్తూ ఉన్నట్టయితే ఆ విధంగా మనకు వచ్చే కేసెస్ అన్నీ ఇప్పుడు మనం ఒక దగ్గర మెయింటైన్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుద్ది. సో ఇక్కడ వెన్స్డే ఓపెనింగ్ మీకు 120 వచ్చింది కదా. సో నెక్స్ట్ మీకు 110 అని క్లోజింగ్ పెట్టుకుంటే నెక్స్ట్ మళ్ళీ 110తో ఓపెన్ అవుతుంది అండ్ మళ్ళీ 100 క్లోజింగ్ అనుకుంటే ఇక్కడ 100 ఓపెనింగ్ అవుతుంది. సో 110 క్లోజింగ్. సో ఇది ఫస్ట్ కేస్. ఈ విధంగా మనం కేసెస్ అన్నీ రాసుకున్నట్టయితే ఈజీ అవుద్ది. సో 100 ఓపెనింగ్ నెక్స్ట్ మళ్ళీ 110 పెట్టుకుందాం. సో 100 110. సో నెక్స్ట్ మళ్ళీ 110 ఇక్కడ. ఇప్పుడు 120కి మనం పెంచాం కాబట్టి ఒక 10 డిక్రీజ్ చేద్దాం 100. సో నెక్స్ట్ డే ఓపెనింగ్ మళ్ళీ 100 అవుద్ది. సో ఈ 100 కాస్త మళ్ళీ 90 డిక్రీజ్ చేసుకుంటూ వెళ్తే మళ్ళీ క్లోజింగ్ 90 అయింది కాబట్టి థర్స్డే ఓపెనింగ్ కూడా 90 అవుద్ది. సో నెక్స్ట్ మళ్ళీ 100 ఇక్కడ 110 క్లోజింగ్ కాన్స్టెంట్ కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ 100. సో ఇదొక కేస్. నెక్స్ట్ ఈ విధంగా మీకు ఎన్ని కేసెస్ వస్తాయో చూద్దాం. కానీ మీకు ఒకటి ఏంటంటే మీకు మండే క్లోజింగ్కి ఎయిదర్ 110కి వెళ్ళొద్ది ఆర్ 90కి వెళ్ళొద్ది బికాస్ ఓపెనింగ్ 100 ఉంది కాబట్టి. సో మనం 110కి వచ్చే కేసెస్ అన్నీ రాసుకుంటే మనకి ఈజీ అవుద్ది. ఫస్ట్ 110 కేసెస్ అన్నీ రాసుకుందాం. సో నెక్స్ట్ మళ్ళీ 110కి ఓపెన్ అవుద్ది. ఇక్కడ క్లోజింగ్ 110. ఓకే. సో మళ్ళీ ఈ 110 కాస్త 100కి అవుద్ది. సో ఈ 100 మళ్ళీ ఓపెనింగ్ ఇక్కడ 90కి ఇంక్రీజ్ చేసాం కాబట్టి ఇక్కడ 110కి చేద్దాం. సో మళ్ళీ 110 మళ్ళీ ఇది క్లోజింగ్ 100 మళ్ళీ 100కి ఓపెనింగ్. సో ఇదొక కేసు. సో ఈ విధంగా మనం అన్ని కేసెస్ని రాసుకుందాం. నెక్స్ట్ 100 మళ్ళీ 110కి ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ మళ్ళీ 110తో స్టార్ట్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ 120 10 ఇంక్రీజ్ చేస్తున్నాం ఈ కేసులో. మళ్ళీ 130 నుంచి 120 నెక్స్ట్ 120 నుంచి 110. సో ఐ థింక్ మీకు ఇప్పుడు దాకా కొంచెం క్లారిటీ అయితే వచ్చింది ఎలా మనం కేసెస్ని రాసుకుంటున్నామో. సో ఈ విధంగా మీరు కేసెస్ని రాసుకున్నట్టయితే మీకు ఈజీగా ఏ కేసెస్ మీకు క్వశ్చన్స్ కరెక్ట్గా ఇవ్వలేదు. సో ఫస్ట్ మనం ఈ పజిల్ని మాత్రమే సాల్వ్ చేస్తున్నాము. సో ఈ విధంగా మనం కంప్లీట్గా కేసెస్ రాసుకుంటే మీకు ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా ఈజీ అవుద్ది. ఇప్పటిదాకా మనకి 4 కేసెస్ వచ్చాయి. వన్ ట్వంటీ మళ్ళీ 120 ఓపెనింగ్ 110 110 నుంచి మళ్ళీ 120 120 110 ఇదొక కేస్. నెక్స్ట్ 6
5 కేసెస్లో మీకు డిఫరెంట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్స్ ఉన్నాయి డిఫరెంట్ డేస్లో. నెక్స్ట్ మళ్ళీ 100 ఇంకా 110కి రాసుకున్నట్టయితే 110 100 100 110 110 120 20 110. సో ఇక్కడ చూడండి 3 కేసెస్ ఆఫ్ 120 నుంచి 110కి డిక్రీజ్ అయినవి. క్లోజింగ్ ఇస్ ఆల్వేస్ 110, బట్ దెర్ ఆర్ 2 కేసెస్. ఎయిదర్ 100 నుంచి 110కి ఇంక్రీజ్ అవుతుంది ఆర్ 120 నుంచి 110కి డిక్రీజ్ అవుతుంది. ఐ హోప్ ఇవన్నీ మండే క్లోజింగ్ 10 ఇంక్రీజ్ అయితే ఈ కేసెస్ వస్తాయి. ఇప్పుడు ఒకవేళ 100 నుంచి 90కి వెళ్తే ఎన్ని కేసెస్ వస్తాయో చూద్దాం. సో 90 నుంచి మళ్ళీ 100, మళ్ళీ 100 నుంచి 90, 90 నుంచి 100, 100 నుంచి 110. 8th కేస్ 100 నుంచి 90, 90 to 100, 100 to 110, 110 to 100, 100 to 110. So this is 8th case. Next 9th, 100, 90, 90 to 80, 100, 90, 90 నుంచి 100కి, 100, 110, 110 నుంచి 120, 120 నుంచి 110. ఐ హోప్ ఇవన్నీ కేసెస్ నేను ఆల్రెడీ రాసుకున్నాను కాబట్టి కొంచెం ఈజీ అయింది. బట్ ఇవి మాత్రమే కేసెస్ వస్తాయి బేస్డ్ ఆన్ ద కండిషన్. మండే మార్నింగ్ ఓపెనింగ్ ప్రైస్ 100 ఉండాలి అండ్ క్లోజింగ్ ప్రైస్ 110 ఉండాలి. సో ఈ విధంగా మీరు రాసుకున్నట్టయితే మీకు ఈ టేబుల్ మాత్రమే వస్తుంది. ఈ టేబుల్లో మీరు ఎలా చేయాలి అంటే ఈజీగా చెప్తాను. సో మీకు మండే స్టార్ట్ చేసేటప్పుడు ఓపెనింగ్ 100 ఉంది కాబట్టి మీకు ఎయిదర్ +10 అవ్వచ్చు ఆర్ -10 అవ్వచ్చు. సో మండే క్లోజింగ్ ప్రైస్ మీకు 110 అయినా వెళ్ళొచ్చు ఆర్ 90 అయినా రావచ్చు. సో మీరు చూసుకున్నట్టయితే క్లోజింగ్ ఆఫ్ మండే అనేది ఎయిదర్ 110 ఉంది ఆర్ 90 ఉంది. సో దాన్ని బట్టి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ సేమ్ ప్రైస్తో ఓపెన్ అవుతుంది కాబట్టి ఆ నెక్స్ట్ డే మీకు నెక్స్ట్ ఈ 110కి మీకు ఎయిదర్ +10 అవ్వచ్చు ఆర్ -10 అవ్వచ్చు. అలాగే 90కి +10 అవ్వచ్చు ఆర్ -10 అవ్వచ్చు. ఆ విధంగా చూసుకున్నట్టయితే 110 నుంచి మీకు ఎయిదర్ 120కి వెళ్ళిన కేసెస్ ఉన్నాయి ఆర్ 110 నుంచి 100కి వెళ్ళిన కేసెస్ ఉన్నాయి. సో ఇక్కడ డివైడ్ అవుతుంది చూడండి. 110 నుంచి 120కి వెళ్ళింది అండ్ 110 నుంచి 100కి వెళ్ళింది. అలా 110 నుంచి 120 వెళ్ళినవి 3 కేసెస్ ఉన్నాయి. 110 నుంచి 100 వెళ్ళినవి 3 కేసెస్ ఉన్నాయి. నెక్స్ట్ మళ్ళీ దీని నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ +10 అవుతుంది ఆర్ -10 అవుతుంది. సో 120 నుంచి 120 వచ్చింది కదా, 120 నుంచి ఎయిదర్ 110కి వెళ్ళింది ఆర్ 120 నుంచి 130కి వెళ్ళింది. సో 120 నుంచి 110కి వెళ్ళింది ఆర్ 120 నుంచి 130కి వెళ్ళింది. సో 120 నుంచి 130కి వెళ్ళినవి నెక్స్ట్ 130 నుంచి 140కి వెళ్ళే ఛాన్స్ లేదు. బికాస్ మీకు క్లోజింగ్కి 110తో చేయాలి. సో 120 నుంచి 130కి వెళ్ళి మళ్ళీ డిక్రీజ్ అవుతూ వచ్చింది. సో దిస్ ఈస్ ద ఒక్కొక్క కేస్ అనమాట. మళ్ళీ 120 నుంచి 110కి వెళ్ళిన దాంట్లో మళ్ళీ 110 నుంచి ఎయిదర్ +10 అయింది ఆర్ -10 అయింది. చూడండి 120 నుంచి 110కి వెళ్ళింది. మళ్ళీ 110 నుంచి ఎయిదర్ +10 అయింది, 110 నుంచి 120 అయింది ఆర్ 110 నుంచి 100 అయింది. సో ఈ విధంగా మళ్ళీ 100 నుంచి 100 టు 110 వెళ్ళింది ఆర్ 120 నుంచి 110 వెళ్ళింది. ఈ విధంగా ప్రతి డేలో మీకు ఇది +10 చేసిన వచ్చిన కేస్. ఆ విధంగా మీకు -10 చేస్తే 90 వచ్చింది కదా. సో 90 వచ్చిన కేసెస్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో మీరు ఫస్ట్ ఏం చేయాలి అంటే ఈ విధంగా మండే మార్నింగ్
ఓపెనింగ్ నుంచి ఫ్రైడే క్లోజింగ్ వరకు వచ్చిన కేసెస్ అన్నీ ఏవైతే సాటిస్ఫై అవుతున్నాయో అది రాసుకున్నట్టయితే మీకు ఈ టేబుల్ వస్తే ఖచ్చితంగా మీరు 90% ఆఫ్ ద సమ్ కంప్లీట్గా మీరు సాల్వ్ చేసేసినట్టు. ఫస్ట్ ఈ టేబుల్ వచ్చేస్తే 90% ఆఫ్ ద పజిల్ మీరు సాల్వ్ చేసినట్టు. ఇప్పుడు క్వశ్చన్స్ బట్టి మనం చూడాలి. సో ఇప్పుడు దాకా మనం మొత్తం క్లియర్గా అయితే అర్థం చేసుకున్నాము. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ రష్మిక ఎండెడ్ అప్ విత్ 20 మోర్ షేర్స్ దాన్ విజయ్. రష్మిక దగ్గర 20 షేర్స్ ఎక్కువ ఉండాలి, 20 షేర్స్ ఎక్కువ ఉండాలి దాన్ విజయ్. ఇప్పుడు ఎండ్కి ఫ్రైడే ఎండ్కి రష్మిక దగ్గర 20 షేర్స్ ఎక్కువ ఉండాలి విజయ్ కన్నా. దెన్ వాట్ విల్ బి ద ప్రైస్ ఆఫ్ షేర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ డే 3. డే 3 ఎండ్కి ప్రైస్ షేర్ ఏమవుతుంది అని చెప్తున్నాడు. సో ఫస్ట్ మనం రష్మిక షేర్స్ ఎక్కువ ఉండాలి అంటే ఏంటి, రష్మిక దగ్గర షేర్స్ ఎక్కువ ఉండాలి అంటే మనకు క్వశ్చన్ ఇక్కడ ఇచ్చాడు. రష్మిక షేర్స్ ఎక్కువ ఉండాలి, షేర్స్ ఎక్కువ ఉండాలి అంటే తను షేర్స్ బై చేసుకోవాలి. షేర్స్ బై చేయాలి అంటే 90 కన్నా తక్కువ క్లోజింగ్ ప్రైస్ ఉండాలి. బికాస్ మనం చేసే ట్రాన్సాక్షన్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవి క్లోజింగ్ ప్రైస్ మీద డిపెండ్ అవుతాయి అని చెప్పాడు క్వశ్చన్లో. సో రష్మిక షేర్స్ని బై చేయాలి అంటే 90 కన్నా తక్కువ ఉండాలి షేర్స్. సో అండ్ మనం విజయ్ది ఎందుకు తీసుకోవట్లేదు అంటే విజయ్ ఎవ్రీ డే ఎయిదర్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది ఆర్ డిక్రీజ్ అవుతుంది. సో విజయ్ ఎయిదర్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది ఆర్ డిక్రీజ్ అవుతుంది అంటే విజయ్ ఎయిదర్ 10 షేర్స్ని అమ్ముతున్నాడు ఆర్ 10 షేర్స్ని రిడ్యూస్ చేస్తున్నాడు. ఇప్పుడు మీరు ఏ కేసు తీసుకున్నా విజయ్ది ఫస్ట్ మనం ఒకటి క్లారిటీ తెచ్చుకుందాము. సో ఇక్కడ చూడండి విజయ్ ఏం చేస్తున్నాడు, 10 షేర్స్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందంటే 10 షేర్స్ అమ్మేస్తాడు ఇక్కడ. మళ్ళీ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. సో 10 షేర్స్ ఇక్కడ కూడా అమ్మేస్తాడు. మళ్ళీ ప్రైస్ డిక్రీజ్ అవుతుంది. సో 10 షేర్స్ కొంటాడు, 10 షేర్స్ కొంటాడు, 10 షేర్స్ కొంటాడు. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి 2 టైమ్స్ షేర్స్ని అమ్మేస్తున్నాడు, 3 టైమ్స్ షేర్స్ని కొంటున్నాడు. సో నెక్స్ట్ కేసు చూద్దాము. ఇక్కడ 100 నుంచి 110, ఇక్కడ ఏమైంది ప్రైస్ ఇంక్రీజ్ అయింది. సో షేర్స్ని అమ్మేస్తాడు, మళ్ళీ ప్రైస్ డిక్రీజ్ అయింది, కొంటాడు, డిక్రీజ్ అయింది, ఇక్కడ ఇంక్రీజ్ అయింది, ఇక్కడ ఇంక్రీజ్ అయింది. సో ఈ విధంగా ప్రతిరోజు విజయ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది అంటే 5 డేస్లో ఎయిదర్ 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ తను షేర్స్ని కొంటున్నాడు, లైక్ ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ 2 టైమ్స్ షేర్స్ని అమ్మేస్తే 2 టైమ్స్ షేర్స్ని కొంటున్నాడు. సో ఆ 1 డే ఏంటంటే ఏదైతే తను షేర్ని అమ్ముతాడు ఆర్ కొంటాడు. బికాస్ ఒకవేళ 10 షేర్స్ అమ్మేస్తే 10 షేర్స్ మళ్ళీ కొంటున్నాడు. సో 5 డేస్ కాబట్టి 4 టైమ్స్లో 2 టైమ్స్ అమ్ముతాడు, 2 టైమ్స్ కొంటాడు. సో అక్కడ మీకు నిల్ అయిపోద్ది అనమాట, జీరో అయిపోతుంది. బికాస్ 10 షేర్స్ అమ్ముతాడు, 10 షేర్స్ కొంటాడు. సో ఫ్రైడే లైక్ ఒక్క ట్రాన్సాక్షన్ మీద డిపెండ్ అవుద్ది తను కొంటున్నాడో అమ్ముతున్నాడో అన్నది. సో తన దగ్గర షేర్స్ ఉంటాయో షేర్స్ తగ్గిపోతాయో అన్న దాని మీద డిపెండ్ అయ్యేది ఒక్క డేది మాత్రమే. ఐ హోప్ మీ అందరికి ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది, బట్ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మనకి ఈజీగా అర్థమైంది. సో ఇప్పుడు మొత్తం మనకి డిపెండ్ అయ్యేది రష్మిక షేర్స్ మీద. సో రష్మిక షేర్స్ని కొంటుంది అంటే ఖచ్చితంగా రష్మిక 90 కన్నా తక్కువ వెళ్ళినప్పుడు ప్రైస్ మాత్రమే రష్మిక షేర్స్ని కొంటుంది. సో మనకి ఏ ట్రాన్సాక్షన్స్లో ఏ కేస్లో మీకు 90 కన్నా తక్కువ వెళ్ళిందో ఫస్ట్ మనం చూసుకుంటే బెటర్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడ 90 లేదు, ఇక్కడ ఎక్కడ 90 ఉంది బట్ 90 కన్నా తక్కువ వెళ్ళాలి. సో ఇక్కడెక్కడ రావట్లేదు, కేస్ 4లో కూడా లేదు, కేస్ 5లో కూడా లేదు, కేస్ 6లో కూడా లేదు, 7లో లేదు, 8లో లేదు, బట్ 9th కేసు చూసుకుంటే మీకు ఒక్క దగ్గర ప్రైస్ 80 వచ్చింది. సో ఈ ఒక్క దగ్గర ప్రైస్ అయితే 80 వచ్చింది. సో మనం ఆ కేస్ని రాసుకుందాం ఇక్కడ. ఓకే, 100, 90, 90, 80, 80, మళ్ళీ 90, 90 to 100, 100 to 110. I hope this is the case. ఓకే, దిస్ ఇస్ ద కేస్ అనమాట. సో ఇక్కడ రష్మిక 20 షేర్స్ ఎప్పుడు అమ్ముతుంది, ప్రైస్ తగ్గినప్పుడు. సో 90 కన్నా తగ్గినప్పుడు మాత్రమే తను షేర్స్ని కొంటుంది. సో కొంటుంది అంటే 100 నుంచి 90 ఇక్కడ ఏం చేయదు, నో ట్రాన్సాక్షన్. 90 నుంచి 80కి తగ్గింది. సో 80 క్లోజింగ్ ప్రైస్ దగ్గర తగ్గింది కాబట్టి ఇక్కడ తను ఏం చేస్తుంది, 10 షేర్స్ని కొంటుంది.
మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఏం ట్రాన్సాక్షన్స్ ఉండదు. బికాస్ షేర్స్ 80 కన్నా 90 కన్నా తక్కువ ఎక్కడ రావట్లేదు. సో ఇక్కడ ఏం ట్రాన్సాక్షన్ లేదు. నిల్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ మొత్తం. సో ఇక్కడ తనకు 10 షేర్స్ని ప్రాఫిట్లో ఉంది. బికాస్ 10 షేర్స్ని తను కొంటుంది, ప్రైస్ తగ్గింది కాబట్టి. ఇప్పుడు మనకి విజయ్ అండ్ రష్మిక మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలి? షేర్స్వి 20 షేర్స్ డిఫరెన్స్ ఉండాలి. సో ఇక్కడ రష్మిక 10 షేర్స్తో ఇంక్రీజ్లో ఉంది. లైక్ ఇప్పుడు ఎక్స్ ముందు ఉంది అనుకుంటే ఇప్పుడు తన దగ్గర ఎక్స్ ప్లస్ 10 ఉన్నాయి అని చెప్పేసి అర్థం. సో ఇప్పుడు ఇప్పుడు విజయ్ దగ్గర ఏముండాలి? 10 షేర్స్ డెబిట్లో ఉండాలి. సో ఇప్పుడు ఇది రష్మికది, ఇది విజయ్ది. సో వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలి? 20 ఉండాలి. సో విజయ్ మైనస్ రష్మిక రష్మిక మైనస్ విజయ్. రష్మిక దగ్గర ఎక్కువ ఉండాలి. సో రష్మిక మైనస్ విజయ్ ఈజ్ 20 కదా. సో రష్మిక దగ్గర ఎన్ని ఉన్నాయి? ఎక్స్ ప్లస్ 10 షేర్స్ ఉన్నాయి మైనస్ విజయ్ విచ్ ఇస్ ఈక్వల్ టు 20. సో ఎక్స్ ప్లస్ 10 మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు విజయ్ షేర్స్. సో విజయ్ దగ్గర ఎక్స్ మైనస్ 10 షేర్స్ ఉండాలి. సో విజయ్ షేర్స్ని అమ్మేయాలి. ఓకే. సో ఇప్పుడు విజయ్ సేమ్ కేసులో విజయ్ ఏం చేస్తున్నాడో చూద్దాం. సో ప్రైస్ డిక్రీజ్ అయితే ఏం చేస్తాడు? ప్రైస్ డిక్రీజ్ అయితే విజయ్ షేర్స్ని కొంటాడు. సో ప్రైస్ డిక్రీజ్ అయింది కాబట్టి 10 షేర్స్ని కొంటున్నాడు. మళ్ళీ ప్రైస్ డిక్రీజ్ అయింది, 10 షేర్స్ని కొంటున్నాడు. ఇక్కడ ప్రైస్ ఇంక్రీజ్ అయింది, సో 10 షేర్స్ని అమ్మేస్తున్నాడు. ఇక్కడ మళ్ళీ డిక్రీజ్ అయింది, 10 షేర్స్ని ఇంక్రీజ్ అయింది, 10 షేర్స్ని అమ్మేస్తున్నాడు. ఇక్కడ మళ్ళీ ఇంక్రీజ్ అయింది, 10 షేర్స్ని అమ్మేస్తున్నాడు. సో +10 -10 క్యాన్సిల్ అయిపోద్ది, +10 -10 క్యాన్సిల్ అయిపోద్ది. సో ఇక్కడ విజయ్ ఉన్నదానికన్నా 10 షేర్స్ తక్కువ ఉన్నాయి. సో దీని మీనింగ్ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 20 అయితే షేర్స్ వచ్చాయి అని అర్థం. సో దిస్ ఈజ్ యువర్ పర్ఫెక్ట్ కేస్ అనమాట. ఈ కేసులోనే రష్మికకి 20 షేర్స్ ఎక్కువ ఉంటాయి విజయ్ దానికన్నా. సో వాట్ విల్ బి ద ప్రైస్ ఆఫ్ షేర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ డే 3? సో ఇది మండే, ఇది ట్యూస్డే, ఇది వెన్స్డే, థర్స్డే అండ్ ఫ్రైడే. ఎండ్ ఆఫ్ డే 3 అంటే డే 3 ఏంటి? వెన్స్డే ఎండ్కి తన షేర్ ప్రైస్ ఎంత? 90 రూపీస్. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్, రూపీస్ 90. ఐ హోప్ మీ అందరికీ ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది అని అనుకుంటున్నాను. సో నేను ఇందాక చెప్పిన విజయ్ది కాన్సెప్ట్ ఇదే. విజయ్ +10 -10 +10 -10 అయిపోతుంది. ఫ్రైడే ఒక్క కేసులోనే తను కొంటున్నాడా అమ్ముతున్నాడా అనేది డిపెండ్ అవుద్ది. సో ఓన్లీ 10 షేర్స్ మాత్రమే విజయ్ ఎప్పుడు ఎయిదర్ అమ్ముతాడు ఆర్ కొంటాడు. మిగతావన్నీ నిల్ అయిపోతాయి. బికాస్ విజయ్ ట్రాన్సాక్షన్స్ కన్సిక్యూటివ్గా జరుగుతాయి. ఎయిదర్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్నా, ప్రైస్ డిక్రీజ్ అవుతున్నా విజయ్ ట్రేడింగ్ మీద ఎఫెక్ట్ అవుద్ది. బట్ రష్మికది అలా కాదు. సో దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. ఐ హోప్ మీ అందరికీ ఈ క్వశ్చన్ అర్థమైంది అని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి ఈజీగా ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి. సో దట్ మీకు ఈజీగా అర్థమవుద్ది. అండ్ ఒకవేళ మీరు ఇంత చూడాల్సిన అవసరం కూడా లేదు. రష్మిక ఎండెడ్ అప్ విత్ 20 మోర్ షేర్స్. రష్మిక 20 మోర్ షేర్స్ ఉండాలి అంటే ఖచ్చితంగా రష్మిక షేర్స్ని బై చేయాలి. రష్మిక షేర్స్ని బై చేయాలి అంటే 90 కన్నా తక్కువ వెళ్ళాలి షేర్ ప్రైస్. సో 90 కన్నా తక్కువ వెళ్ళిన షేర్ ప్రైస్ ఇదొక్క కేసు మాత్రమే ఉంది. సో మీరు ఇదంతా చెక్ చేయకపోయినా 90 కన్నా తక్కువ వెళ్ళింది ఈ ఒక్క కేసులోనే ఉంది కాబట్టి డే 3కి షేర్ ప్రైస్ డే 3 ఎండ్కి షేర్ ప్రైస్ ఎంత ఉంది అంటే మనం 90 అని చెప్పేయచ్చు డైరెక్ట్గా. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వే. బట్ ఈజీగా మీకు అర్థం అవ్వాలి అని చెప్పేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. What could be the maximum possible increase in the combined cash balance of both at the end of day 5? So day 5 అంటే మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే అండ్ ఫ్రైడే. సో ఇదొక కేసు. ఇప్పుడు కేసెస్ అప్పుడు ఏ కేసు సెట్ అవుతుందో చూసుకోవాలి. సో మ్యాక్సిమం పాసిబుల్ ఇంక్రీజ్ అంటే మ్యాక్సిమం పాసిబుల్ ఇంక్రీజ్ అంటున్నాడు. సో మనకేం తెలిసింది? విజయ్ ఇస్ ఎయిదర్ షేర్స్ని కొంటాడు ఆర్ షేర్స్ని అమ్ముతాడు. సో విజయ్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వదు షేర్ కంబైన్డ్ క్యాష్ ఎక్కువ అవ్వాలి అంటే క్యాష్ ఎక్కువ ఉండాలి అంటే వాళ్ళు షేర్స్ని సెల్ చేయాలి. షేర్స్ని సెల్ చేయాలి అంటే
మేజర్గా మనకి రష్మిక ట్రాన్సాక్షన్స్ మీద డిపెండ్ అవుతున్నాయి. ఎందుకంటే విజయ్ ట్రాన్సాక్షన్స్ ఎయిదర్ +10 ఆర్ -10 ఇంక్రీజ్ అవుతున్నాయి. ఓన్లీ 10 షేర్స్ మాత్రమే విజయ్ దగ్గర ఎయిదర్ ఎక్సెస్ ఉంటాయి ఆర్ లీస్ట్ ఉంటాయి. సో విజయ్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వదు, ఓన్లీ రష్మిక మీద ఎక్కువ డిపెండ్ అవుద్ది. బికాస్ తను 90 కన్నా తక్కువ వెళ్తుంది, మాత్రమే 90 కన్నా తక్కువ వెళ్తుంది అప్పుడే కొంటుంది, 120 కన్నా ఎక్కువ వెళ్తుంది అప్పుడే అమ్ముతుంది. సో మనం ఫస్ట్ రష్మిక దాని మీద డిపెండ్ అయ్యి చూద్దాం. సో రష్మికకి షేర్స్ ఎక్కువ మతలబ్ కంబైన్డ్ క్యాష్ ఎక్కువ ఉండాలి అంటే ఏంటి అంటే ఎక్కువ షేర్స్ని సెల్ చేయాలి. రష్మిక సెల్ చేయడానికి కారణాలు ఏంటి? 120 కన్నా ప్రైస్ ఇంక్రీజ్ అవ్వాలి, అండ్ విజయ్ సెల్ చేయాలి అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవ్వాలి. సో ఫస్ట్ మనకి రష్మికది మనకు క్లారిటీగా తెలుసు కాబట్టి ఒక ప్రైస్, సో 120 కన్నా ఎక్కువ వెళ్ళిన కేసు ఏదో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ చూడండి 120, ఇక్కడ అసలు 120 లేదు, ఇక్కడ అన్ని 120 కన్నా తక్కువ ఉన్నాయి. ఇదొకటి 130, 130 ఇది ఇక్కడ ఒకటి ఉంది. మళ్ళీ ఇంకెక్కడైనా 130 ఉందో లేదో చూద్దాం. ఇక్కడ చూడండి 130 లేదు, ఇక్కడ కూడా 130 ఎక్కడా లేదు. 7th కేసులో కూడా 130 లేదు. నెక్స్ట్ ఇక్కడ ఎక్కడ 130 కనిపించట్లేదు. సో ఇది ఒక్క కేసు మాత్రమే ఉంది. సో 4th కేస్ ఈజ్ ఓన్లీ ద ఆన్సర్. సో 4th కేసులో మనకి రష్మిక అండ్ విజయ్ ఎంత అమౌంట్ వాళ్ళు లైక్ కంబైన్డ్ క్యాష్ ఎంత ఉందో చూద్దాం. ఫస్ట్ మనం ఈ కేస్ని ఇక్కడ రాసుకుందాము. 100, 110, 110, 120, 120, 130, 130, 120, 120 అండ్ 110. ఇదే ఆ కేస్ అనమాట. ఫస్ట్ మనం రష్మికది రాసుకుంటే మనకి ఈజీగా అర్థమవుద్ది. సో 120 కన్నా ఎక్కువ వెళ్ళినప్పుడు మాత్రమే తను 10 షేర్స్ని అమ్మేస్తుంది. 10 షేర్స్ని అమ్మేస్తుంది. షేర్స్ని అమ్మేస్తుంది అంటే తన దగ్గర క్యాష్ వస్తుంది అని చెప్పేసి సో మనం ప్లస్తో డినోట్ చేసుకుందాము, సో దట్ మనకి ఈజీగా అర్థమవుద్ది. సో రష్మికకి ఇక్కడ ట్రాన్సాక్షన్స్ ఏముండవు, ఇక్కడ ఏముండదు. క్లోజింగ్ ప్రైస్ 120, ఇక్కడ మాత్రమే ఉంటుంది. ఎంత తనకి క్లోజింగ్ ప్రైస్ 130, అండ్ తను ఎన్ని షేర్స్ అమ్ముతుంది? 10 షేర్స్ అమ్ముతుంది. నెక్స్ట్ ఇక్కడ 130 కన్నా ఎక్కువ లేదు, తగ్గిపోయింది. సో ఇది ఒక్కటి మాత్రమే ఉంది. సో 1300 రష్మిక దగ్గర ఇక్కడ అమౌంట్ ఉంటుంది. అలాగే ఈ కేసులో విజయ్ దగ్గర ఎంత ఉంటుందో చూద్దాం. సో విజయ్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే షేర్స్ని అమ్ముతాడు. ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది 110, సో 110కి 10 షేర్స్ అమ్ముతాడు. సో మళ్ళీ 120కి ఎన్ని షేర్స్ అమ్ముతాడు? 10 షేర్స్ అమ్ముతాడు. మళ్ళీ ప్రైస్ ఇంక్రీజ్ అయింది. సో 130కి 10 షేర్స్ అమ్ముతాడు. నెక్స్ట్ 130 నుంచి 120 డిక్రీజ్ అయింది. సో 120కి తను 10 షేర్స్ని కొంటాడు ఇక్కడ, బికాస్ ప్రైస్ డిక్రీజ్ అయింది కాబట్టి. మళ్ళీ 110కి తను 10 షేర్స్ని కొంటాడు. సో ఈ 110 క్యాన్సిల్ అయిపోతుంది, ఈ 120, ఈ 120. సో 1300 plus 1300, so which is 2600. సో maximum క్యాష్ వాళ్ళు 2600 మాత్రమే వాళ్ళ దగ్గర ఉంటుంది. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్. ఐ హోప్ మీ అందరికీ ఈ ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది అని అనుకుంటున్నాను, అండ్ దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే, సో మనకి ఇక్కడ ప్రతి దగ్గర సేమ్ జరుగుతుంది విజయ్తో. ఓన్లీ రష్మిక మీద మనం ఎక్కువ డిపెండ్ అవ్వాలి, బికాజ్ రష్మిక 120 కన్నా ఎక్కువ వెళ్ళినప్పుడు మాత్రమే తను అమ్ముతుంది అంటే అప్పుడే వాళ్ళ దగ్గర క్యాష్ ఎక్కువ ఉన్నట్టు. సో దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్ ఆన్సర్. సో వీళ్ళ దగ్గర కంబైన్డ్ క్యాష్ మ్యాక్సిమం పాసిబుల్ ఎంత? ₹2600. సో దిస్ ఈజ్ యువర్ సెకండ్ క్వశ్చన్. సో ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాము ఏంటో. If Vijay sold 10 shares of SDFC on 3 consecutive days. సో విజయ్ ఏం చేస్తున్నాడు? విజయ్ 3 consecutive daysలో షేర్స్ని సెల్ చేస్తున్నాడు. విజయ్ 3 consecutive షేర్స్ని షేర్స్ని సెల్ చేయాలి అనుకుంటే ప్రైస్ ఇంక్రీజ్ అవ్వాలి. సో కన్సిక్యూటివ్గా 3 days మీద ప్రైస్ ఇంక్రీజ్ అవ్వాలి. వైల్ రష్మిక సోల్డ్ 10 షేర్స్ ఓన్లీ వన్స్. సో కానీ రష్మిక ఒక్కసారి మాత్రమే షేర్స్ని సెల్ చేసింది. అంటే రష్మిక షేర్స్ని ఎప్పుడు సెల్ చేస్తుంది? ప్రైస్ 110 కన్నా ఎక్కువ వెళ్ళినప్పుడు. I think that is the condition.
ఓహ్! రష్మిక ఈజ్ 110. సో, ఇక్కడ మనం రష్మిక 120 అని తీసుకున్నాము. బట్ 110 ఇక్కడ రష్మిక ఇక్కడ 110 అని తీసుకున్నా ఇక్కడ 110 అని తీసుకున్నా మనకిక్కడ చూడండి. ఓకే. ఓకే. సో, కంబైన్డ్ క్యాష్ ఇక్కడ చేంజ్ అవుద్ది. 110 కన్నా ఎక్కువ కాబట్టి ఇక్కడ 120 అయింది. సో, 1 110 కన్నా ఎక్కువెళ్ళింది 120. సో, 10 షేర్స్ ఇక్కడ మళ్ళీ తను కొంటది. ఓకే. ఐ యామ్ సో సారీ. నెక్స్ట్ 110 కన్నా ఎక్కువైతే మళ్ళీ 10 షేర్స్‌ని కొంటది. సో, ఇక్కడ కూడా 120 ఎళ్ళింది కాబట్టి ఇంటూ 10. సో, ఈ 1300తో పాటు 2400. సో, 2600 ప్లస్ 2400. I'm so sorry. So, this answer will be 5000. It's not 2600 because రష్మిక యొక్క లిమిట్ ఏంటంటే 110 కన్నా ఇంక్రీజ్ అయితేనే తను షేర్స్‌ని అమ్ముతది. ఇట్స్ నాట్ 120. నేను మిస్టేక్‌గా 120 అని తీసుకున్నా విచ్ ఈస్ 110. 110 కన్నా ఎక్కువ ఇక్కడ 110 కన్నా ఎక్కువ వెళ్ళింది. సో, 120 క్లోజింగ్ ప్రైస్ కాబట్టి 120కి తను 10 షేర్స్‌ని అమ్ముతది. సో, తన దగ్గర 1200 వస్తది. అలాగే ఇక్కడ 120కి 10 షేర్స్‌ని మళ్ళీ అమ్ముతది. సో, 1200 వస్తది. సో, మనం ఈ కేసే కరెక్ట్ అవుద్ది. బికాస్ ఇక్కడ మాత్రమే తను 3 టైమ్స్ అమ్ముతుంది. బికాస్ 3 టైమ్స్ 110 కన్నా ఎక్కువ షేర్ ప్రైస్ ఎళ్ళింది. ఇక్కడ ఒకసారి 120కెళ్ళింది, 130కెళ్ళింది అండ్ 120కి మళ్ళీ వచ్చింది. సో, ఈ కేస్‌లో మాత్రమే తనకు 3 టైమ్స్ కన్నా ఎక్కువ 3 టైమ్స్ అమ్ముతుంది. మిగతా ఏ కేసెస్‌లోనూ ఆ విధంగా రాదు. సో, దిస్ ఈస్ యువర్ కేస్ బట్ యువర్ ఆన్సర్ విల్ బి 5000. ఓకే. సో, దిస్ ఈస్ ద కరెక్షన్. అండ్ ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు 110 కన్నా షేర్స్ ఓన్లీ వన్స్ 10 షేర్స్ ఒక్కసారి మాత్రమే తను సెల్ చేస్తుంది. సో, 110 కన్నా ఎక్కువ ఒక్కసారి మాత్రమే మీకు 110 కన్నా ఎక్కువ ప్రైస్ రావాలి. సో, ఆ విధంగా మనకి ఏ కేస్ వచ్చిందో. సో, 120 షుడ్ అపియర్ ఓన్లీ వన్స్. సో, 120 ఒక్కసారి ఉన్న కేస్ ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి 100 నుంచి 120కెళ్ళింది. ఇక్కడ 120 ఒక్కసారి మాత్రమే ఉంది. క్లోజింగ్ ప్రైస్ దగ్గర చూసుకోవాలి షేర్ ప్రైస్. బికాస్ మనం దాని మీద మాత్రమే కాన్సంట్రేట్ చేస్తున్నాము. సో, క్లోజింగ్ ప్రైస్‌లో 120 ఒక్కసారి మాత్రమే వచ్చింది. సో, ఇది ఒక కేస్ అనుకుంటే ఇదొక కేస్. మళ్ళీ ఇక్కడ చూద్దాం. ఇక్కడ అసలు 120 లేదు. ఇక్కడ 120 లేదు. ఇక్కడ 120, 130 ఇంకా ఉన్నాయి. సో, దిస్ ఈస్ నాట్ ద కేస్. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సో, ఇక్కడ 2 సార్లు 120 వచ్చింది. సో, దిస్ విల్ నాట్ బి 100 నుంచి 110. సో, ఇక్కడ కూడా అవ్వచ్చు. బికాస్ 120 ఇక్కడ ఒకసారి మాత్రమే వచ్చింది. సో, ఈ కేస్ అవ్వచ్చు అండ్ ఈ కేస్ అవ్వచ్చు. క్లోజింగ్ ప్రైస్‌లో 120 రావాలి. ఇక్కడ చూడండి ఇది అవ్వదు. సో, ఇది ఏమి అవ్వవు. బికాస్ 90 వచ్చేసింది కాబట్టి. సో, ఇది ఆర్ ఇది రావాలి. ఇంకొకటి మీకు ఏం చెప్పాడు కండిషన్ లైక్ 3 కన్సెక్యూటివ్ డేస్‌లో విజయ్ అమ్మాలి అంటే 3 కన్సెక్యూటివ్ డేస్‌లో ప్రైస్ ఇంక్రీజ్ అవ్వాలి. ఇప్పుడు మీరు ఫస్ట్ కేస్ తీసుకున్నట్టయితే ఇక్కడ చూడండి 100 నుంచి 110, 110 నుంచి 120 ఓకే. మళ్ళీ 120 నుంచి 110, 110 నుంచి 100, 100 సో, ఇక్కడ 3 కన్సెక్యూటివ్ టైమ్స్ ప్రైస్ ఇంక్రీజ్ అనేది అవ్వట్లేదు. సో, ఈ కేస్ చూసుకున్నట్టయితే 100-110, 110-100 సో, ఇక్కడ డిక్రీజ్ అయింది. 110-100 మళ్ళీ ఇక్కడ 100-110, 110-120 సో, ఇది కూడా అవ్వదు. 100 నుంచి 110, 110-120, 100-110, 110-100, 100 నుంచి 110, 110 నుంచి 120 సో, 3 టైమ్స్ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వాలి. సో, ఇది కేస్ కూడా అవ్వట్లేదు. ఒకసారి మళ్ళీ చూద్దాం. హండ్రెడ్ టు ఓహ్! సారీ దేర్ ఈస్ వన్ మోర్ కేస్. ఐయామ్ సో సారీ. ఈ 2 కేసెస్‌లో అవ్వట్లేదు. లాస్ట్ కేస్ ఏదైతే ఉందో ఒకసారి చూడండి. లాస్ట్ కేస్‌లో మీకు 120 వస్తుంది ఇక్కడ. ఈ లాస్ట్ కేస్‌లో కూడా 120 వస్తుంది. సో, ఈ కేస్ అవ్వదు అండ్ ఈ కేస్ అవ్వదు. ఈ లాస్ట్ కేస్ చూద్దాము. ఇందులో ఏంటి 100 నుంచి 90, 90-100, 100-110, 110-120, 120-110 సో, ఇదొక కేస్‌లో కూడా మీకు
ఐఎమ్ సో సారీ. లాస్ట్ కేస్‌లో ఒకసారి చూద్దాము. ఈ 2 కేసెస్‌లో అవ్వట్లేదు. లాస్ట్ కేస్‌లో ఏంటంటే 100 నుంచి ఇక్కడ 120 క్లోజింగ్ ప్రైస్ థర్స్‌డేకి ఉంది. సో, దీన్ని బట్టి మనం ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్. సో, ఇక్కడ ఏంటి 3 టైమ్స్ ప్రైస్ కన్సెక్యూటివ్‌గా ఇంక్రీజ్ అవ్వాలి. సో, 90 నుంచి 100, 100 నుంచి 110, 110 నుంచి 120. లెట్ మీ జస్ట్ షో యూ. ఓకే. ఇక్కడ 100 to 90, 90 to 100, 100 to 110, 110 to 120, 120 to 110. ఈ కేసులో చూడండి మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే అండ్ ఫ్రైడే. ఈ కేసులో చూసుకున్నట్టయితే మీకు ఏమవుతుంది, విజయ్ సోల్డ్ రష్మిక సోల్డ్ 10 షేర్స్ ఓన్లీ వన్స్. 10 షేర్స్ ఒక్కసారి మాత్రమే అమ్మింది అంటే 120 కన్నా 120 ఒక్కసారి మాత్రమే రావాలి. సో, 120 క్లోజింగ్ ప్రైస్‌లో థర్స్‌డే ఒక్కసారి మాత్రమే ఉంది. సో, దిస్ ఈస్ ద ఫస్ట్ కేస్ దట్ ఈస్ గెట్టింగ్ సాటిస్ఫైడ్. మళ్ళీ ఏమవుతుంది, విజయ్ సోల్డ్ 10 షేర్స్ ఆఫ్ ఎస్‌డిఎఫ్‌సి ఆన్ 3 కన్సెక్యూటివ్ డేస్. సో, విజయ్ 3 టైమ్స్ సెల్ చేశాడు. 3 టైమ్స్ సెల్ చేశాడు అంటే 3 టైమ్స్ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వాలి కన్సెక్యూటివ్‌గా. సో, ఇక్కడ చూడండి 90 నుంచి 100 ప్రైస్ ఇంక్రీజ్ అయింది. 100 నుంచి 110 ప్రైస్ ఇంక్రీజ్ అయింది. 110 నుంచి 120 ఇక్కడ కూడా ప్రైస్ ఇంక్రీజ్ అయింది. సో, ఈ 3 కన్సెక్యూటివ్ డేస్‌లో విజయ్ షేర్స్‌ని అమ్మాడు. మిగతా 2 డేస్‌లో షేర్స్‌ని అమ్మలేదు. సో, only once during the 5 days. What was the price of SDFC share at the end of day 4? Day 4 end. The Monday, Tuesday, Wednesday and Thursday. Thursday డే 4 అవుద్ది. అండ్ క్లోజింగ్ ప్రైస్ ఎంత, థర్స్డే డే ఎండ్కి 120 రూపీస్. సో, ఈ కేసులో ఈ కేసు 120 రూపీస్లో మీకు థర్స్డే 4th డే డే ఎండ్ ప్రైస్ 120 రూపీస్ ఉంది. సో, ఐ హోప్ ఇక్కడ దాకా మీకు ఈ 3 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం కంప్లీట్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అండ్ ఇది ఒక మెయిన్స్ లెవెల్ పజిల్, మెయిన్స్ లెవెల్ రీజనింగ్ పజిల్. ఐ హోప్ మీ అందరికీ ఈ రీజనింగ్ క్వశ్చన్ చాలా ఈజీగా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇఫ్ యూ డిడ్ నాట్ అండర్స్టాండ్ ఒకసారి మళ్ళీ మొత్తం కేసెస్ అన్నీ క్లియర్గా రాసుకొని ఒకసారి మీరు ఓన్గా ట్రై చేస్తే అర్థమవుతుంది. ఒకవేళ అప్పటికీ అర్థం కాకపోతే ఓన్గా ఒకసారి మళ్ళీ ట్రై చేయకుండా ఒక్కసారి వీడియోని ఇంకొకసారి క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మొత్తం ఎక్స్ప్లెనేషన్ నేను చాలా క్లియర్గా చేశాను. సో, దిస్ ఈస్ ద థింగ్. అండ్ ఐ హోప్ మీ అందరికీ ఈ ఎఫర్ట్స్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. అండ్ మోర్ ఓవర్ ఈ క్లాస్ పీడిఎఫ్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంది. సో, ప్లీజ్ డూ జాయిన్ ద ఛానల్ అండ్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని ఓన్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. దిస్ ఈస్ ద థింగ్ అండ్ థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ఐ హోప్ మీ అందరికీ ఈ ఎఫర్ట్స్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను.